నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను నిశ్చయముగా నిన్ను నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభు, సర్వశక్తి గల యెహోవాను నేను. ప్రత్యక్షమై పలికెనుగా ప్రభు, సర్వశక్తి గల యెహోవాను నేను. నా సన్నిధిని దోషిగా నడచి, నా సన్నిధిని దోషిగా నడచి, నీతో నిబంధన నియమితును, నీతో నిబంధన నియమితును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. నీ సంతానము నిన్ను ఫలింపజేసెదను, నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపజేసెదను. నీలో నుండి జనములు వాచును, నీలో నుండి జనములు వాచును. నీతో నిబంధన స్థిరపరచును, నీతో నిబంధన స్థిరపరచును. జయముగా నిన్ను దీవించెదను, జయముగా నిన్ను దీవించెదను. ఆశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను, నిన్నాశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను. దూషించు వారిని శపించెదను, దూషించు వారిని శపించెదను. నీ ద్వారా దీవింపబడరు, నీ ద్వారా దీవింపబడరు. జయముగా నిన్ను దీవించెదను, జయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను పొందింతును, నిశ్చయముగా నిన్ను పొందింతును. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. పోయిన వారంలో మనం ఎస్తేరు గురించి అనేక విషయాలు చూస్తూ వచ్చినాము. ఎస్తేరు గురించి మనం అనేక మాటలు చదువుకుంటూ వచ్చినాం. ఎస్తేరులో ఎన్ని విషయాలు చదువుకున్నామంటే 7 విషయాలు చూస్తూ వచ్చినాం. గుర్తుంటే చెప్తారా? యోగ్యురాలు, తృప్తి కలిగినది, లోబడినది, ధైర్యం గలది, ఇంపైనది, ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీ, సమర్పణ కలిగిన స్త్రీ. మరి ఎస్తేరు జీవితంలో మనం అన్ని విషయాలు చూస్తూ వచ్చినాం. ఈరోజు కూడా మొర్దెకై జీవితంలో కూడా మరి తన ఎలాంటి మరి గొప్పవాడు, తనను గురించినటువంటి విషయాలను కూడా మనము తన ఎంత గొప్ప భక్తుడు అనేది మరి అలాంటి వారంగా నీవునే మనం కూడా ఉండాలని దేవుడు ఎంతో కోరుస్తున్నాడు అన్నమాట. మొర్దెకై లాంటి వారంగా
మనం కూడా ఆ రీతిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే మొర్దెకై మరి నామకార్థమైనటువంటి క్రైస్తవుడు కాదు, లేదా నామకార్థమైనటువంటి మరి యూదుడు కాదు. మొర్దెకై ఎలాంటి వాడంటే గొప్ప ఘనత కలిగిన వాడుగా జీవిస్తూ వచ్చినాడు. తను చేసే పని ఏంటంటే, ఎక్కడ పని చేసేవాడు? షోషాను కోటలో రాజు గుమ్మం దగ్గర పనిచేసేవాడు. రాజు గుమ్మం దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కడికి తీసుకుని వచ్చినాడంట? ఎక్కడికి తీసుకొచ్చాడు? ప్రధానమంత్రిగా చేశాడంట. రాజు గుమ్మం దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా దేవుడు సిద్ధపరిచాడు అనమాట. అంతగా దేవుడు మొర్దెకైని ఏం చేస్తూ వచ్చినాడు? గొప్ప చేశాడు కదా. చూడండి 9వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అయిన వాడు అంతకొంతకు గొప్పవాడగుడి చేత అతని కీర్తి సమస్థానములందు అంతటా వ్యాపించెను. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనంలో చదువుకున్నాం. ఇక్కడ ఏం రాయబడిందట? మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుడి చేత అతని కీర్తి సమస్థానములందు అందను వ్యాపించను. కాబట్టి అంతకంతకు గొప్పవాడయ్యాడంట. అంతకంతకి గొప్పవాడయ్యాడు. అతని కీర్తి సమస్థానం అంతటి యందు వ్యాపించను. అంటే ఎన్ని సంస్థానాలు అవి? 127 సంస్థానాలు అన్నమాట. అంటే 127 దేశాలు. మరి హిందూ దేశం మొదలుకొని మన దేశం మీద కూడా తను ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రధానమంత్రిగా ఉంటూ వచ్చినాడంట కదా. అలాంటి గొప్ప వ్యక్తి దేవుడు. అలాంటి వ్యక్తులను దేవుడు మనలో కూడా అలాంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అంత గొప్పవాడు అనమాట. ఎందుకంటే మరి మొర్దెకై అయినటువంటి అలాంటి వాడంట మనుషులకి భయపడేటువంటి వాడు కాదు కదా. మరి మనం ఏం చేస్తుంటాం? మనలో ఏముంటుంది? మనుషులకి భయపడుతూ ఉంటాం కొన్నిసార్లు కదా. మొర్దెకై ఇది అలా కాదంట. మొర్దెకై ఏం చేస్తాడట? వంగకయ్యు ఏమో చూడండి 3వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజు సేవకులందరూ రాజ్యాజ్ఞానుసారంగా మోకాళ్ళిని ఆమానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయ్యు నమస్కారం చేయకయ్యు ఉండగా. అంటే మొర్దెకై ఏం చేసేవాడంటే వాళ్ళ ఆచారం ప్రకారంగా మరి హామాన్ అంటే మరి ఆ యొక్క రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉంటున్నాడు అనమాట. హామాను బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు హామానుకి ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ వంగి నమస్కారం చేయాలన్నమాట. ప్రతి ఒక్కరూ అతనికి వంగాల్సిందే. అతనికి సాగిలి పడాలన్నమాట. వంగటమే కాదు, సాగిలి పడి నమస్కరించాలంట. అయితే మొర్దెకై ఏం చేసేవాడు? సాగిలి పడేవాడు కాదు, తర్వాత వంగేవాడు కాదంట. కాబట్టి వాడు ఒక్కడే ఎందుకు వంగట్లేదులే, అతను ఒక్కడేలే వంగంది, అతనితో మనకి ఎందుకులే అని అనుకోవట్లా. ఏం చేస్తున్నాడు? రోజు హామాను బయటకు వచ్చినా లోపలికి వచ్చినా ఎవరు ఎంక చూస్తున్నాడు? మొర్దెకై ఎంకే చూస్తున్నాడు అనమాట. కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు అనేక మంది కూడా ఏమని చెప్పారు? అయ్యా, నువ్వు రాజుగారికి నువ్వు ప్రధానమంత్రిగా మరి హామాను వెళ్తున్నాడు, చూస్తున్నాడు, కాబట్టి నువ్వు ఎందుకు వంగట్లేదని చెప్తూ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే, మరి అయ్యా నేను ఒక యూదుడిని కనుక నేను ఎవరికి కూడా నేనేం చేయకూడదు, వంగకూడదని చెప్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేదట. వాళ్ళు మరలా హామానికి ఆ సంగతులు తెలియజేస్తూ వచ్చారంట. 3వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాటను చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని దాన్ని హామానునకు తెలియచేసిరి. ఏలయనగా అతడు నేను యూదుడిని కనుక ఆ పని జాలనని వారితో చెప్పి ఉండెను. ఇక్కడ ఏమంటాడంటే మొర్దెకై అంటాడు, వాళ్ళు అంటారు, అయ్యా మేము అందరం వంగి నమస్కారం చేస్తున్నాము, కానీ నువ్వు మాత్రం ఏం చేయట్లేదు, నువ్వు వంగి నమస్కారం చేయట్లేదు అన్నప్పుడు మొర్దెకై ఏమంటున్నాడంటే ఆ పని నేను చెయ్యజాలను అంటున్నాడు కదా. 3వ అధ్యాయము 4వ వచనం చివరి లైన్లో ఏమంటాడు? నేను యూదుడిని కనుక ఆ పని చెయ్యజాలను. అంటే
ఆ పని చేయి జాలనని చెప్పి ఉన్నాడంట. వాళ్ళతో అంటున్నాడు, నేను యూదుడిని గనక నేను ఆ పనిని చేయజాలను కదా. మనకు కూడా ఈ మాట వర్తిస్తుంది. మనం కూడా ఎవరో చెప్పండి, మనం కూడా క్రైస్తవులం, మనం కూడా ఆ పని చెయ్యజాలము అంటే మనం కూడా చెప్పగలగాలి. మరి మనం కూడా సినిమాలు చూసేదానికి, సీరియళ్ళు చూసేదానికి, లేకపోతే ఆచారాలు చేసేదానికి, ఇవన్నీ కూడా మనం ఏం చెప్పాలి చెప్పండి? అయ్యా నేను కూడా ఆ పని నేను చెయ్యజాలను, ఆ పని నేను చెయ్యజాలను. ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు, ఏదన్నా దేవునికి ఇష్టం లేనటువంటిది ఎవరైనా చేయమన్నప్పుడు, లేదా ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని నేను ఏం చేయొద్దు, ఆ పని నేను చెయ్యజాలను. కాబట్టి మరి పాపం చేయాలన్నా, మరి ఏం చేయాలన్నా సరే దేవునికి విరోధమైన కార్యాన్ని మనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొద్దుగాయలాగా మనం కూడా ఏం చెప్పాలి? మనం కూడా అలాంటి మాట చెప్పగలిగే అవకాశం ఉండాలి. ఏం చెప్తున్నాడు మొద్దుకాయ? నేను యూదుడిని కనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పాను. కాబట్టి దేవునికి ఇష్టం లేని పని ఏదైతే మన జీవితంలో ఉందో అది మనం ఏం చేయకూడదు అన్నమాట. మొద్దుకాయ ఏం చేస్తూ వచ్చినాడు? వంగట్లేదంట, వంగకయ్యు నమస్కరింపకయ్యు ఉన్నాడంట కదా. ఆమాను చూసినప్పుడు ఆమానికి ఏమైంది? బహుగా కోపిస్తూ వస్తున్నాడంట. ఆమాను రోజు చూస్తున్నాడు. ఎందుకు మొక్కలేకపోతున్నాడంటే బైబిల్లో రాయబడింది, నిర్గమకాండము 20:4 ఏముందంటే, మరి నేను తప్ప మరొక దేవుని ఎవరికి కూడా మీరు సాగిల పడకూడదని ఉందన్నమాట. నిర్గమకాండం 20:4 పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పింతును. ఇక్కడ మనం చూస్తే దేనికి పైన ఆకాశం కిందే కానీ, మరి భూమి కిందే కానీ, భూమికి పైన కానీ మనము దేని చేసుకోకూడదంట? నువ్వు వేటిని చేసుకోకూడదు, వేటికి సాగిల పడకూడదు అనమాట. అంటే సాగిల పడాలి అని అంటే ఎవరికి సాగిల పడాలి? దేవునికి మాత్రమే సాగిల పడాలన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ఏం చెప్తారంటే పద్య విషయంలో కూడా ఏమంటారంటే నీ బాంఛన ద్వారా అంటారు అనమాట. కొన్ని ప్రాంతాల్లో ఏమంటారు? దొర నీ బాంఛన అంటారు. తర్వాత ఏమంటారంటే నీ కాళ్ళు మొక్కుతాను ద్వారా అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే నీ కాళ్ళు మొక్కుతాను ద్వారా అంటారు అనమాట కదా. అట్లా చాలామంది ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేసే వాళ్ళు ఉన్నారంటే ప్రతి విషయంలో కాళ్ళు మొక్కే వాళ్ళుగా ఉంటారన్నమాట. కొన్ని సందర్భాలు ఇప్పుడు మన రాష్ట్రంలో లేకపోవచ్చు, కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఉందన్నమాట. మనుషుల యొక్క కాళ్ళు మొక్కుతారనమాట. ఏదన్నా ఆపత వచ్చినప్పుడు బాబు నీ కాళ్ళు మొక్కుతానని చెప్పి కాళ్ళు మొక్కేస్తారు. అట్లా అంటే దేవునికి మాత్రమే మొక్కాలి, ఎవరికి కూడా మొక్కకూడదు, సాగిల పడకూడదని దేవుని వాక్యంలో చూస్తున్నాం అనమాట. కాబట్టి మొద్దుకాయలో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే అక్కడ అందరూ సాగిలపడి, ఇప్పుడు చూడండి రాజు తర్వాత రాజు ప్రధానమంత్రి హామాను వస్తుంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడు? నిలబడి చూస్తున్నాడు. ఎట్లుండదు పరిస్థితి? అసలు అక్కడ నిలబడాలంటే అసలు ఎంత ధైర్యం ఉంటే నిలబడగలం? హామాను అనేవాడు చాలా కోపంతో ఉంటాడనమాట. హామాను అనేవాడు మంచోడు కాదు. ఎందుకంటే హామాను చాలా మరి చెడ్డ వ్యక్తి అనమాట. హామాను గర్వంతో ఉంటాడు. హామానికి బైబిల్లో చాలా సందర్భాల్లో మరి కోపం. తర్వాత హామాను దుష్టాలోచన కలిగిన వాడు, యూదులకు శత్రువు, హామాను కీడు చేసేవాడు, హామాను ఇతరుల మాటలు వినేవాడు, హామాను తానే హెచ్చించుకుంటాడు 6:6 అంటే హామాను ఎలాంటి వాడంటే చెడ్డవాడు అన్నమాట. హామాను చెడ్డవాడు, గర్విష్ఠుడు, అందరూ నాకే నమస్కారం చేయాలి అంటే అసలు తన యొక్క ఆలోచన ఎలాంటిదంటే దేవుని స్థాయి కోరుకుంటున్నాడు అనమాట. దేవుని స్థాయి ఎవరైనా మొక్కాలంటే ఎవరు ఏం చేయాలి? నాకే మొక్కాలి, నన్నే మొక్కాలి, ఇంకెవరిని కూడా ఏం చేయొద్దు, మొక్కకూడదు.
ఇంకెవరికి కూడా సాగిలపడకూడదు. ఆలోచన ఎలాంటిదంటే దేవుని స్థాయిని వాళ్ళు కోరుకుంటున్నారు అన్నమాట. బైబిల్లో కూడా శద్రకు మేషకు అబేద్నెగో దినాల్లో కూడా వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కుతారో వాళ్ళందరినీ విడిచిపెడతారు. ఎవరైతే మొక్కలేదో వారిని ఏం చేస్తారు, అగ్నిగుండంలో పడవేస్తారు అన్నమాట. ఎవరైనా దానియేలు దినాల్లో కూడా ఎవరు ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు. ఏదన్నా చెప్పాలంటే రాజుగారే చెప్పాలి, రాజుగారికే చెప్పుకోవాలి. అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే నేనే రాజుని, ఏదన్నా ఉంటే నాతోనే చెప్పాలి, నాతోనే మాట్లాడాలి. అలాంటి వ్యక్తులు అనమాట. అలాంటి హామాను మరి ఆ వ్యక్తి ఎందుకు నాకు లోబడడు, ఆ వ్యక్తి వంగాలి. రోజు ఉదయకాలం వచ్చినప్పుడు లేదా సాయంత్రం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తను వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరు అడ్డపడేవాళ్ళు అంటే మరి మొర్దెకైని చూస్తూ వచ్చేవాడు. మొర్దెకై ఏం చేస్తూ వచ్చేవాడు, చూసేవాడు కానీ అందరూ వంగేవాడు కానీ ఈయన మాత్రం వంగేవాడు కాదు. కారణం ఏంటంటే అలా వంగకుండా ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే దానికి ఎంతో ధైర్యం అవసరం అనమాట. ఎంతో ధైర్యం ఉంటే మాత్రమే ఏం చేయగలం, మనం నిలబడగలం అక్కడ. ఎందుకంటే అందరూ మొక్కినప్పుడు మనం ఒక్కలే ప్రత్యేకంగా ఉన్నాము అని అంటే మనం భయపడలేదంటే అర్థం ఏంటంటే మరి అక్కడ ఏమాత్రం కూడా మొర్దెకైలో ఏమి లేదు, ఆ యొక్క తనలో ఏమాత్రం కూడా పిరికితనం అనేది లేదనమాట. ఎందుకంటే మొర్దెకై ఎలాంటి వాడంట, ధైర్యం కలిగిన వాడు అనమాట. ధైర్యం కలిగిన వాడు అంటే దేవుని ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా సరే నేనేం చేయను, నేను చనిపోవడానికి మొక్కడానికి ఇష్టపడలేదన్నమాట. అంతేకాదు అసలు ఏం చేశాడో చూడండి, ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినదంతే తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టాలు వేసుకుని బూడిద పోసుకుని పట్నం మధ్యన బయలు వెళ్ళి మహాశోకముతోనూ రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చిన. గోనె పట్ట కట్టుకున్నవాడు రాజు గుమ్మం ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. అంటే 2వ వచనం చూడండి, గోనె పట్ట కట్టుకున్నవాడు ఎవడు కూడా ఏం చేయకూడదు, రాజు గుమ్మంలో ప్రవేశించకూడదు అనమాట. కానీ ఈయన అసలు పట్నంలోనే ప్రవేశించాడు. పట్నంలో గోనె పట్ట కట్టుకుని పట్నంలో ప్రవేశించకూడదు, తర్వాత రాజు గుమ్మంలో ప్రవేశించకూడదు అనమాట. తర్వాత ఆ పట్టణంలోకి వెళ్తమే కాదు, పట్టణంలో గుమ్మంలోకి ప్రవేశించడమే కాదు, ఆ పట్టణంలో సగం వరకు వెళ్ళి యూదులు ఎక్కడ వరకు అయితే ఆ పట్టణంలో ఉన్నారో ఆ గుమ్మం లోపలికి వెళ్ళి కూడా ఆ లోపల ఉన్నటువంటి యూదుల దగ్గరకు కూడా వెళ్ళి ఉన్న విషయాన్ని చెప్పాడు అనమాట. అలాంటి ధైర్యముగా దేవుని కొరకు ప్రజల కొరకు ధైర్యవంతుడైనటువంటి వ్యక్తిగా మరి మనము మొర్దెకైని చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఎందుకంటే మొర్దెకైలో అలాంటి గొప్ప ధైర్యముగా తను కలిగి ఉన్నాడు అనమాట. మరి హామానికి మొక్కట్లేదంటే ఎంత ధైర్యం ఉంటే మనం చూడండి, ప్రతిదానికి భయపడిపోతాం. దేవుని మందిరానికి రావాలంటేనే భయం కొంతమందికి, బైబిల్ కనపడేటట్టు చూపించుకుంటూ రావాలంటేనే భయం కొంతమందికి, బైబిల్ కనపడుకోకుండా దేంట్లోనే పెట్టుకుని ఎవరు కనిపించకుండా వస్తూ ఉంటాం మందిరానికి కూడా. దేవుని మందిరానికి రావాలంటేనే ఎంతో సిగ్గు, మనకి సువార్త చేయాలంటే ఎంతో సిగ్గు, కరపత్రిక ఇవ్వాలంటే ఎంతో పిరికితనం కదా. మనలో చాలా పిరికితనం ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల మరి ఆ దేవునికి విరోధమైనటువంటి కార్యముల పట్ల తను ఎంతో ధైర్యం కలిగి ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క జీవితం మనం చూసినట్లయితే తను ఎంతో ధైర్యశాలిగా ధైర్యం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం అనమాట. ఎందుకంటే రాజాజ్ఞని అక్కడ ఏం చేయకూడదు అంటే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో మరి రాజు గుమ్మం ఎదుటికి రాకూడదంట. గోనె పట్ట కట్టుకున్నవాడు ఆ గుమ్మం ప్రవేశించకూడదు కానీ ప్రవేశించాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆ ధైర్యం నీలో నాలో కూడా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. హామాన్లో మనం మొర్దెకైలో మనం చూస్తున్నాం. హామానికి ఏమాత్రం కూడా భయపడలేదు, రాజాజ్ఞనికి భయపడలేదు, ఒక దేవునికి మాత్రమే ఏం చేస్తున్నాడు, భయపడుతున్నాడు అనమాట. ఒక దేవునికి మాత్రమే భయపడుతున్నాడు. మరి ఈ ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు మనం కూడా ఎవరికి భయపడాలి, దేవునికి మాత్రమే భయపడేవారమే ఉండాలి, దేవునికి మాత్రమే భయపడేవారంగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. రెండో విషయం ఏంటంటే 4వ అధ్యాయం 2వ వచనంలో అతని ప్రార్థన జీవితం. తను ఎంత ప్రార్థన చేశాడంటే అంత ప్రార్థన చేశాడు. అంటే ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు తనకున్న ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆయుధం. ప్రతి ఒక్కరు కూడా మనకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనే ఆయుధం కావాలి మనకు.
మనం ఏం చేస్తామంటే శ్రమ రాగానే, కష్టాలు రాగానే, అవసరం రాగానే మనం ఏం చేస్తాం? ఎవడెవడి మీద మనం ఆధారపడతాం అన్నమాట. వాళ్ళ మీద ఆధారపడతాం, వీళ్ళ మీద ఆధారపడతాం, ఎవరెవరిని మనము ఆధారం చేసుకుంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు తనకున్న ఆయుధం ఏది? ప్రార్థన ఆయుధం అన్నమాట. తనకు రెండో ఆయుధం ఏమీ లేదు, తనకున్న ఒకే ఒక ఆయుధము ప్రార్థన. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, వెంటనే ఏం చేస్తాడు? మొద్దుకాయ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, ప్రార్థన చేస్తాడు. మరి అంతగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట, గోను పట్ట కట్టుకున్నాడంట, నెత్తి మీద ధూళి పోసుకున్నాడంట. అంతేకాదు మహాశోకంతో రోదనం చేశాడంట కదా. మనం చేస్తున్నామా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థన అనేటువంటి ఆయుధము, మనకున్న ఆయుధము ప్రార్థన అనే ఆయుధము మనకు అందరికి అవసరం అన్నమాట. ఈ ప్రార్థన అనే ఆయుధంతో దేవుని మనం ఎదుర్కోగలుగుతున్నామా? ప్రార్థన అనే ఆయుధంతో మనం దేవుని ఎదుర్కొనే బిడలంగా ఉండాలి. అలాంటి ఆయుధం మనకు, నీకు నాకున్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆయుధం అన్నమాట. కొంచెం బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, వెంటనే ఏం చేయాలి? వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే దాని నుండి వెంటనే మనకు ఏం కలుగుద్ది? విడుదల కలుగుద్ది అన్నమాట. కాబట్టి ఇక్కడ మొద్దుకాయ కూడా ఏం చేస్తూ వచ్చినాడు? కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఆ దేశ ప్రజలందరినీ కూడా చంపేసేస్తున్నారు. ఇప్పుడు అక్కడున్న యూదులందరినీ చంపేస్తారు. ఇప్పుడు యూదులందరినీ చంపటమే కాదు, మొద్దుకాయని ఒక్కడిని చంపటమే కాదు, యూదులందరినీ కూడా ఏం చేస్తాడంట? చంపేస్తాడంట. ఇప్పుడు అది రాజుగారి దగ్గరికి కూడా వచ్చేసింది, రాజు దగ్గరికి వచ్చేసింది. మరి హామాన్ అనుకున్నాడు మొద్దుకాయ ప్రాణం మాత్రం తీయటం స్వల్ప విషయం అనుకున్నాడంట. చూడండి 3వ అధ్యాయము 6వ వచనం. మొద్దుకాయ ప్రాణం మాత్రం తీయటం స్వల్ప కార్యం అని ఎంచి మొద్దుకాయ యొక్క జనుల ఏమైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండు మొద్దుకాయ స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. అంటే ఒక్క దినమునే ఏం చేయాలనుకున్నాడంట? వాళ్ళందరినీ కూడా సంహరించాలనుకున్నాడంట. చూడండి 3వ అధ్యాయం 13వ వచనం. ఆధారాన్ని 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి కొల్ల సొమ్ముని కొల్లబుచ్చుకునమని తాకీదులు అంచేవారి చేత రాజ్య సంస్థానాలన్నిటికీ పంపడాను. అంటే ఏమనుకున్నాడంటే, ఎంత దుర్మార్గమైన ఆలోచన చేశాడంటే హామాను. ఎవరెవరినంట? మరి వాళ్ళు వీళ్ళని భేదం లేదంట. ఎవరినేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమే నిర్మూలన చేయాలి. వాళ్ళ ఆస్తులన్నీ కూడా దోసుకోవాలి, వాళ్ళ సంపద అంతా కూడా దోసుకోవాలి. అది రాజుగారు కూడా అనుమతి అయిపోయింది, రాజుగారు కూడా అనుమతి ఇచ్చాడు, రాజుగారు కూడా ముద్ర ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం వెళ్ళిపోయి దేశమంతా ప్రసారం అయిపోయింది, దేశమంతా ప్రసారం అయిపోయింది. మొత్తం యూదులందరినీ ఒక దినాన్ని చంపేస్తారంట, పలానా రోజు డేట్ కూడా ఇచ్చేసాడు. ఏం చేశాడంట? చూడండి 13వ వచనంలో. ఆధారను 12వ నెల 13వ దినమందు, అంటే ఆధారాన్ని 12వ నెల 13వ దినమందు డేట్ కూడా ఇచ్చేశారనమాట. ఆ రోజున ఏం చేస్తారు? మొత్తం అందరినీ ఒకే దినాన చంపేస్తారంట. వాళ్ళు వీళ్ళని, యూదులందరినీ ఏం చేస్తారంట? మట్టుమాయం చేస్తారంట. అలాంటి పరిస్థితి అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మూటములు సర్దుకుని పారిపోతాం మనమైతే. కానీ వాళ్ళైతే ఏం చేశారంటే, అక్కడ మొద్దుకాయ అయితే ఏం చేస్తూ వచ్చినాడంట? ఈ జరిగిందంతా వినినప్పుడు తన యొక్క బట్టలు చింపుకుని, గోనె పట్టాలు కట్టుకుని, బూడిద వేసుకుని పట్టణం మధ్యను బయలు వెళ్ళి మహారోదనతో, మహాశోకంతో రోదనం చేశాడంట కదా. మరి అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటున్నామా? మొద్దుకాయలు ఉన్నటువంటి ఆ గొప్ప ప్రార్థన జీవితాన్ని మనం చూస్తున్నాం. అంటే మొద్దుకాయ అంత ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడు. 3వ విషయం ఏంటంటే, మొద్దుకాయలు ఉన్నటువంటి 3వ విషయాన్ని కూడా మన దేవుని వాక్యం నుండి చదువుకుందాం. చూడండి 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. 4:14. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుంచి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనేను. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పటికి మరి దేశమంతా ఒక తీర్మానం వచ్చేసింది.
దేశమంతా ఒక రోజున పలానా రోజున యూదులందరినీ సంహరిస్తారు. అయితే ఇప్పుడు ఏమైందంటే మరి ఎస్తేరు ఎక్కడుంది? రాజు కోటలో ఉంది. ఇప్పుడు ఎస్తేరుకి చెప్పాడు, అమ్మ నువ్వు ఇప్పుడు మౌనంగా ఉన్నావేమో, నువ్వు ఇప్పుడు రాణి అయ్యావు కదా, ఇప్పుడు నువ్వు మౌనంగా ఉన్నట్లయితే మనం ఎంతో నష్టపోతాం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను సహాయం చేయను అనుకోవచ్చు, మరి నువ్వు ఒకవేళ సహాయం చేయకుండా నువ్వు మౌనంగా ఉన్నా సరే యూదులకు సహాయమును విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది అన్నాడు. అంటే తనకున్నటువంటి విషయం చూడండి, ఎంత విశ్వాసంతో చెప్పాడు చూడండి. నువ్వు సహాయం చేస్తే చెయ్యి, లేకపోతే యూదులకు సహాయమును విడుదల ఎక్కడి నుంచి వస్తుందంట? వేరొక దిక్కు నుంచి వస్తుందంట. అంటే చేయబడుతుంది. మనము దేవుని పని ఏదన్నా ఒక దేవుని పని మనకు అప్పగించబడితే అది మన బాధ్యతగా చేయాలి. దాన్ని మనం చేయకపోతే, నేను దాన్ని చేయనంటే ఇంకొకరి ద్వారా దేవుడు ఆ పనిని చేయిస్తాడనమాట. దేవుని కార్యాలు అట్లా ఉంటాయి అన్నమాట కదా. మనం అనుకుంటాం నేను చేయకపోతే ఎవరు చేస్తారు మందిరంలో పని, నేను చెయ్యను అని అన్నాం అనుకోండి, దేవుడు ఎవరి ద్వారా వాళ్ళ ద్వారా ఏం చేస్తాడు? ఆ పనిని చేపిస్తాడనమాట. అంటే దేవుని కార్యాలు, దేవుని ప్రజల యొక్క కార్యాలు మాత్రం ఏం చేయవు, ఆగిపోవు అన్నమాట కదా. కాబట్టి సహాయం అనేది మనం చాలాసార్లు ఏం చేస్తామంటే సహాయము ఆ బెదర్ ద్వారానే సహాయం వస్తుంది, లేకపోతే ఆ సిస్టర్ ద్వారానే మనకు సహాయం వస్తుందని అనుకుంటాం. అట్లా ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనకు సహాయము వాళ్ళు కాకపోతే ఇంకొకరి ద్వారా నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంట? తెచ్చిస్తాడంట. అది అతనుకున్న విశ్వాసం. అది మొద్దుకైకున్న విశ్వాసం ఏంటంటే నువ్వు సహాయం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు మౌనంగా ఉన్నట్లయితే యూదులకు విడుదల సహాయం మరొక దిక్కు నుంచి వస్తుంది అన్నాడు. అంటే అక్కడ ఆ మాట చూడండి, మరి 14వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 4:14, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుంచి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పాను. అంటే తనకున్న విశ్వాసం చూడండి. నువ్వు సహాయం చేస్తే చెయ్యి, లేకపోతే యూదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుంచి వస్తుంది అనమాట. అంటే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు అనమాట. అమ్మ నువ్వు ఒక్కదానివే సహాయం చేయాలి, నువ్వే మాకు దిక్కు, నువ్వే రాణివి, ఇప్పుడు నువ్వే అధికారంలో ఉన్నావు, నువ్వే మాకు చేయాలి. నువ్వు చేయకపోతే మా పని అయిపోద్దమ్మా, మాకు ఇంక రెండో ఆధారం లేదు అని అంటలే. ఏమంటున్నాడు? నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం విడుదల ఎక్కడి నుంచి వస్తుందంట? మరొక దిక్కు నుంచి వస్తుంది. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఎప్పుడు ఏదో ఒక దిక్కు నుంచి ఏం చేస్తాడు? సహాయం అనుగ్రహిస్తాడు. ప్రార్థన పరులకి, విశ్వాసం కలిగి ఉన్న వారికి ఏదో ఒక దిక్కు నుంచి. మనం ఎప్పుడు కూడా ఒకే దిక్కు చూస్తాం, కానీ మనం రెండో దిక్కు చూడం. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారికి, ప్రార్థన పరులైనటువంటి వారికి, నిజమైన క్రైస్తవులకి ఏదో ఒక దిక్కు నుంచి ఏం చేస్తాడు చెప్పండి? సహాయం వస్తుంది అనమాట. దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి తీసుకొస్తాడు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. అట్లా దేవుని కార్యములు అనేవి దేవుడు తన ప్రజల విషయంలో ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు మౌనంగా ఉన్నట్లయితే, నువ్వు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే ఉండొచ్చు, నువ్వు మౌనంగా ఉంటే ఉండు, కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు, కానీ యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కు నుంచి వసద్దని చెప్పి విశ్వాసంతో మాట్లాడినాడు కదా. ఇప్పుడు అతనిలో మనం చూస్తూ వచ్చినాము. మొదటి విషయం ఏంటంటే ధైర్యము కదా. ఆమానుకు ప్రధానమంత్రికి ఏం చేయట్లేదు? వంగటం లేదు, సాగిలబట్టం లేదు. రెండో విషయం ఏంటంటే గోని బట్ట కట్టుకున్నవాడు రాజు ఆ గుమ్మం దాటి రాకూడదని తెలిసినప్పుడు కూడా రాజు గుమ్మం దాటి లోపలికి వెళ్ళిపోయినాడు. తర్వాత అంటే ధైర్యము. రెండో విషయం ఏంటంటే ప్రార్థన జీవితం కలిగినవాడు. మూడో విషయం ఏంటంటే విశ్వాసం అనమాట. ఎలాంటి విశ్వాసం? నువ్వే దిక్కు. మనం చాలాసార్లు ఏమంటామంటే నువ్వే దిక్కు, నువ్వు తప్ప మరొక దిక్కు మాకు లేదంటాం. కానీ మొద్దుగా ఎట్లా అంటలా, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు మాకు సహాయం చేస్తారు. మాకు సహాయమును విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? వేరొక దిక్కు నుంచి. అట్లా విశ్వాసంతో మనం కూడా ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరం కూడా దేవుని బిడ్డలారా నిలబడి నేను కూర్చున్న మీరు అందరూ కూడా ఏం చేయాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మాకు ఈ పక్క నుంచి కాబట్టి ఇంకొక చోట నుంచి, ఇంకొక వైపు నుంచి మనకేం చేస్తాడంటే దేవుడు సహాయం విడుదల దయచేస్తాడు. అది మొద్దుకాయలు ఉన్న విశ్వాసం. అలాంటి విశ్వాసం మనం కూడా
కలిగి ఉండాలనే విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనకు తెలియజేయబడుతూ వచ్చింది. అంతేకాదు మొర్దెకై ఏం చేస్తాడంట, 3:8 ఎస్తేరు గ్రంథం 8 చూడండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల విధులకు నేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనం కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళు మరి ఇక్కడ ఏమంటున్నాడు, అహష్వేరోషుతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు. అంటే వారి విధులు వేరు ఉన్నాయి అన్నమాట, వారి ఆచారాలు వేరుగా ఉన్నాయి. అందరిలాంటి వాళ్ళు కాదు. యూదులంటే ఎవరో చెప్పండి, క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి. అందరి వంటి వారంగా ఉండకూడదు. మనం ఒక ప్రత్యేకమైనటువంటి వారంగా ఉండాలి. అందరిలాగా మనం ఉండకూడదు. వేరుగా ఉండవాళ్ళే క్రైస్తవులు అన్నమాట. యేసుప్రభువు వారు ఏమన్నాడు, నేను మిమ్మల్ని లోకముల నుండి ప్రత్యేకించుకున్నాను అన్నాడు. మరలా మనం లోకంలో ఉండకూడదు, వేరైన ప్రజలుగా ఉండాలి. లోకానికి బైబిల్లో రాయబడింది లోకానికి వేరే జీవించమన్నాడు. ఈ లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి అలవాట్లు, ఆచారాలు ఇవన్నీ కూడా మనం మానుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే లోకానికి మనం వేరే జీవించాలి. ఇక్కడ ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, హామాను ఏమని చెప్తున్నాడంటే, అయ్యా ఒక జాతి గలవారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి అంటున్నాడు. అంటే మన విధులు, మన విధానం, మన ఆత్మీయ జీవితం మనం ప్రత్యేకంగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. ఇప్పుడు చేప ఉప్పు నీళ్ళలో ఉంటుంది, కానీ ఉప్పు ఏమాత్రం కూడా దానికి అంటదు కదా. క్రైస్తవ జీవితం కూడా అట్లా ఉండాలి. మనము లోకంలోనే ఉండాం కానీ, లోకంలోని జీవిస్తున్నాం కానీ, లోకంలో ఉన్నటువంటి మాలిన్యం మనకు అంటకూడదు. మనం ఒక వేరైనటువంటి ప్రజలుగా మనం ఉండాలి. మొర్దెకై కూడా ఎలాంటి వాడిగా ఉన్నాడట, వేరే ఉన్నాడు, లోకానికి వేరే జీవిస్తున్నాడు అనమాట. అందరిలాంటి వాడు కాదు మొర్దెకై, అందరిలాంటి వాడు కాదు. అందరు ఏం చేస్తారు, అందరూ సాగిలపడి నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై మాత్రం ఏం చేయట్లేదు, సాగిలపడటం లేదు. ఎందుకంటే అతని ఆచారాలు వేరు, అతని విధానం వేరు. అతను దేవుని యొక్క భక్తిలో ఉన్నాడు, దేవుని యొక్క విధానంలో తాను జీవిస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ఉండాలి, నిజమైన క్రైస్తవులు ఎలాగ ఉండాలి, నిజమైన క్రైస్తవులు ఏ రీతిగా ఉండాలి అనేది తనలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆ లక్షణాన్ని అక్కడ తెలియజేయబడింది బైబిల్లో. వారు ఒక జాతి కలిగిన వారు, వారి విధులు సకల జనులకు వేరుగా ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఒక ప్రత్యేకమైన బిడ్డలంగా ఉండాలి, ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. మనం చూస్తున్నప్పుడు వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, వీళ్ళు మనలో కలవరు, మన ఆచారాలు వీళ్ళు చేయరు, మన పద్ధతులు వీళ్ళు చేయరు, మనం ఉన్నట్లుగా వాళ్ళు ఉండరు, వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు వేరే విధానాల్లో ఉంటారు అనేది ప్రజలకు అర్థం కావాలన్నమాట. అలాంటి జీవితాన్ని నీవునే మనం కలిగి ఉండాలి, అలాంటి భక్తి విధానాన్ని మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. అలాంటి ప్రత్యేకమైన వారుగా, వాళ్ళు చాలా భక్తిపరులు, వాళ్ళ ఆత్మీయ జీవిత విధానం వేరు. అలాంటి జీవితాన్ని కలిగిన వాడే మొర్దెకై. అంటే మొర్దెకైలో మనం చూసే విషయం ఏంటంటే అతను వేరుగా ఉన్నట్లు కనపడుతుంది అన్నమాట. ఒకటి ధైర్యంగా జీవిస్తూ వచ్చినాడు, రెండోది ప్రార్థన పరుడిగా జీవిస్తూ వచ్చినాడు, మూడోది విశ్వాసం కలిగి జీవిస్తూ వచ్చినాడు, నాలుగోది వేరుగా జీవిస్తూ వచ్చినాడు దేవుని బిడ్డలారా. తను వేరుగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి పద్ధతులు, ఆ దేశంలో ఇప్పుడు మనం బైబిల్లో చూడొచ్చు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో షద్రకు మేషకు అబేద్నెగో దానియేలు వాళ్ళు ఏం చేశారంట, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాజు తినే ఆహారం తింటలేదంట, రాజు తాగే పానం చేయట్లేదంట, వాళ్ళు ఆకుకూరలు కోరుకున్నారంట కదా. వాళ్ళ భోజనం వేరే, వాళ్ళ పద్ధతులు వేరే, వాళ్ళ ఆచారాలు వేరే. దేవుని బిడ్డల క్రైస్తవులంగా మనం కూడా మన ఆచారాలు వేరుగా ఉండాలి దేవుని బిడ్డలారా. మనం కట్టే వస్త్రాలు వేరుగా ఉండాలి, మన జీవిత విధానం వేరుగా ఉండాలి. చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులరా, ఈమె క్రైస్తవురాలురా అనేది అట్లా ఉండాలి. అట్లాంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలన్నమాట. మనం వెళ్తున్నప్పుడు ఈయన ఎవరో పాస్టర్ గారు లాగా ఉన్నాడురా, ఒక విశ్వాసిని చూసినప్పుడు కూడా మనం అట్లా కనపడాలి. మనల్ని చూసినప్పుడు ఈయన ఎవరో పాస్టర్ గారి లాగా ఉన్నాడు, లేకపోతే పాస్టర్ గారి లాగా ఉందిరా
అంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తులరా అనేటట్లుగా మనం లోకానికి కనబడాలి దేవుని బిడ్డలు. అప్పుడే దేవునికి మనకు దేవుని నామానికి ఏం కలుగుద్ది అంటే మహిమ కలుగుద్ది అనమాట. ఎందుకంటే నేను ఒకసారి చూసిన ఓసన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుంటూరులో ఉండగా ఓసన్న వాళ్ళది ఏదో మీటింగులు జరిగినాయి అనమాట. మొత్తం వైట్ బట్టలే, స్త్రీలు పురుషులు లేదనమాట. మొత్తం ఒక్కళ్ళు కూడా కలర్ వేసుకోలేదన్నమాట. అంటే అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం చూడాలి. ఇతరులు మనం చూస్తూ వచ్చినప్పుడు మన వస్త్రధారణ కానీ మన ఆత్మీయ జీవితం కానీ ఇతరులు మనం చూస్తూ వచ్చినప్పుడు మనలో ప్రభువు కనపడాలి, మనలో క్రీస్తు కనపడాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. వారు ప్రత్యేకమైన వాళ్ళండి. వారు ఆదివారం మందిరానికి వాళ్ళు ఆదివారం పనికిరారు, వాళ్ళు ఆదివారం పనికి వెళ్ళరు, వాళ్ళ ఆచారాలు వేరే, వారు వేరుగా ఉంటారనేది మనం కలిగి ఉండటం అనేది అక్కడే దేవుని నామానికి ఏం కలుగుతుందంట, మహిమ కలుగుతుంది అనమాట కదా. ఇప్పుడు అతనిలో మనం 4 విషయాలు చూస్తూ వచ్చినాం. మొదటి విషయం ఏంటి? ధైర్యం కలిగి ఉన్నాడు. ఆమానికి ఏం చేయలేదు? ప్రధానమంత్రికి అంటే మామూలుడు కాదు, 127 దేశాల మీద ప్రధానమంత్రి అనమాట. ఆయనకి ఏం చేయలేదంట? వంగలేదంట, నమస్కారం చేయలేదంట. తర్వాత ప్రార్థనాపరుడు, తర్వాత విశ్వాసం గలవాడు, తర్వాత వేరుగా ఉన్నవాడు కదా. సాక్ష్యం ఇస్తున్నాడు, అయ్యా వాళ్ళు వేరుగా ఉంటారండి అని సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలన్నమాట. మన గురించి కూడా వేరుగా ఉండాలి అనే మన జీవితంలో కూడా ఒక వేరైన విధానంలో మనం కలిగి ఉండాలన్నమాట కదా. ఒకసారి పోయిన సంవత్సరం ఒకళ్ళ పెళ్ళికి వెళ్ళాను అనమాట, కరీంనగర్లో ఉండగా. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే పాస్టర్ గారు ఒక నిమిషం అండి అంది. ఏంటమ్మా అన్న? ఒక బొట్టు ఒకటి పెట్టుకోలేదు కానీ అన్నీ మేము చేసినట్టే చేశారండి అనింది. అంటే మనము వాళ్ళు ఒక బొట్టు ఒకటి పెట్టుకోలేదంట కానీ అన్నీ ఏం చేశారంట చెప్పండి? అన్నీ మేము చేసినట్లే చేశారండి అని. అంటే మనకు ఒక ప్రత్యేకమైన విధానంలో నీవునే మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. మనం ప్రత్యేకమైన వారంగా అన్న అది పెట్టుకోవచ్చు కదా, ఇది పెట్టుకోవచ్చు కదా, లేకపోతే బంగారు నగలు పెట్టుకోవచ్చు కదా, ఏవేవో మనకు రకరకాలు ఉంటాయి. అవన్నీ వాటన్నిటి గురించి మనమే ఒక అవగాహనలోనికి రావాలి. మనం ఒక ప్రత్యేకమైన బిడ్డలంగా ఉండాలి, మనం ఒక వేరుగా ఉండాలనేది క్రైస్తవులుగా మనం ఎరగాలి. అది పరిశుద్ధత గుర్తు అనమాట. అలాంటి అనుభవంగా మొద్దుకై కూడా ఎట్లున్నాడంట? వేరుగా ఉన్నారు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో కూడా అట్లా ఉన్నారన్నమాట. అలాంటి అనుభవం గుండా నీవునే మనం వెళ్ళాలి. అంతేకాదు అతనిలో ఉన్నటువంటి ఒక 6వ విషయాన్ని కూడా మనం దేవుని వాక్యం నుండి చదువుకుందాం. 10వ అధ్యాయము, చాలా చిన్న అధ్యాయం ఇది. 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. అంటే చాలా మనం ఇక్కడ చూస్తే మొర్దెకై ఎలాంటి వాడంటే తన వారందరితో కూడా ఎట్లా మాట్లాడతాడు చెప్పండి? సమాధానంతో మాట్లాడతాడు. క్రైస్తవులంగా మనం కూడా ఏం కలిగి ఉండాలి? విరోధం కలిగి ఉండాలి కదా. ఆ అక్క అంటే నీకు పని, ఆ అక్క అంటే నాకు పడవద్దు, అన్న అంటే నీకు పడవద్దు. ఇదే నా క్రైస్తవం అంటే. మొర్దెకై ఏం చేస్తున్నాడు చెప్పండి? తన వారందరితో కూడా ఎట్లా మాట్లాడతాడంట? సమాధానంతో మాట్లాడతాడంట. కొంతమంది మనం అంటే ఇష్టం లేకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? సమాధానంగా మాట్లాడాలి. అంటే సమాధానం కలిగి ఉండాలి. మొద్దుకైలో నుండి మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? మనం ఎట్లుంటాం? ఒకళ్ళు ఈస్ట్కి ఒకళ్ళు బెస్ట్కి ఒకళ్ళు ఉంటాం అన్నమాట. అంటే మన మనసులు కలవు, మన హృదయాలు కలవు. కలిసిన మన చేతులు కలిస్తే కలవచ్చేమో కానీ మన హృదయాలు కలవని స్థితిలో ఉంటున్నాం. అట్లా మనం ఉండకూడదు. సంఘములో ఏముండాలంట? సమాధానం ఉండాలన్నమాట. సంఘములో సమాధానం కలిగి సంఘం విస్తరిస్తూ వచ్చిందంట ఆది సంఘం. సంఘంలో సమాధానం లేకపోతే సంఘం విస్తరించదు, సంఘంలో నెమ్మది ఉండదు. సంఘంలో ఐక్యత లేకపోతే సంఘంలో ఏముండదు? సంఘంలో ఐక్యత లేకపోతే సంఘం విస్తరించదు. దేవుని కార్యాలు ఎంత మాత్రం కూడా జరగవు అన్నమాట. సంఘంలో ఏముండాలి? ఐక్యత, ప్రేమ ఉండాలి. మొద్దుకై కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? తన వారందరితో ఎట్లా మాట్లాడుతున్నాడంట? సమాధానంగా మాట్లాడుచు. అందరితో మనం ఏం చేయాలి చెప్పండి? సమాధానంగా మాట్లాడాలి. చచ్చిపోతే ఏం చేస్తాం చెప్పండి? ఎన్ని రోజులు మనం బతికేది? మంచి సంపాదించుకోవాలంటే ఎన్నో రోజులు పడుతుందంట. చెడు సంపాదించుకోవాలంటే 1 నిమిషం చాలు, 1 మాట చాలు.
ఒక్క మాటే ఈ మనిషి ఎంతో చెడ్డది, ఈ మనిషి ఎంతో చెడ్డోడ్రా అనిపిస్తుంది అన్నమాట. చెడు సంపాదించుకోవడం ఒక్క నిమిషం పట్టదు, మంచి సంపాదించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది అన్నమాట. కాబట్టి మనం మంచి సంపాదించుకోవాలి. ఎందుకంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి. తగ్గించుకోవాలి, కొంచెం పలకరించరాదు, ప్రైజ్లాడు అనరాదు, ఏం పోయింది? ఎందుకు మనకు అంత ఈగో, ఎందుకు మనకి అంత గర్వం ఎందుకు? మనం దేవుని మనం ఏం చేస్తున్నాం? మనం ఎవరి శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతున్నాం? మనలో ప్రవహించేది ఎవరి రక్తము, ఎవరి శరీరంలో మనం పాలు పొందుతున్నాం? మనలో ఏం ప్రవహిస్తుంది? మనలో ఆ యొక్క క్రీస్తు ప్రేమ ఉందా? వారం ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాం. ఇప్పుడు మనకు స్వరూపం, యేసుప్రభు వారి యొక్క స్వరూపం మనలోనికి వస్తుందా? మరి మనం చూస్తే మరి ఒక ఎద్దు మాంసం తిన్నవాడిని ఏమంటారు? అరే ఎద్దులాగా ఉన్నాడు అంటే ఒక జంతువుల మాంసం తింటే దాని స్వరూపం వస్తుందంట. మరి ప్రభు శరీరంలో రక్తంలో మనం వారం పాలు పొందుతున్నాం. మరి ప్రభు శరీరంలో ప్రభువుకున్న స్వభావం మనలో ఉంటుందా? యేసుప్రభు వారు ఎంత ప్రేమ గలవాడు, ఆయన ఎంత తగ్గించుకున్నాడు, శిష్యుల బాధలు గడిగినాడు కదా. ఆయన ఎంత తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన గొప్ప దేవుడు అయ్యండి. మనలో ఆ తగ్గింపు ఉంది, దినాన లోబడే మనసు ఉందా? మనలో అసమాధానం కలిగి ఉంటున్నామా? ఎంత అసమాధానంగా జీవిస్తున్నాం? రేపు చచ్చిపోతే ఏం చేస్తావు? ఈ భూమి మీద మంచి సంపాదించుకోవాలి కదా. ఆయన కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? సమాధానముగా ఉన్నాడంట. బైబిల్లో ఒక మాట ఉంది. మరి మనం కూడా మనం కూడా ఏం చేయాలి? అందరితో సమాధానం కలిగి ఉండాలన్నమాట. మొర్దెకై కూడా ఏం చేస్తూ వచ్చినాడంట? ఈ మాట భలే విచిత్రంగా రాయబడింది. ఎందుకంటే అతడు ఏం చేస్తున్నాడంట? తన వారందరితో ఎట్లా మాట్లాడుతున్నాడు? సమాధానంగా మాట్లాడుచు. ఇప్పుడు మన సంఘం ఇంత ఉంది, మన ఒకే శరీరంలో ఒకే రక్తంలో పాలు పొందుతున్నాం. మనకు భేదాలు ఎందుకు చెప్పండి? మనలో కలుముషం ఎందుకు? మరలా మాట్లాడుకోవచ్చు కదా, మరలా పలకరించుకోవచ్చు కదా, మరలా ప్రైజ్లాడి చెప్పవచ్చు కదా. ఒక చోట ఒక ఘాట్లు ఉన్నాయి, పశువులు కొట్టుకుంటాయి, గుద్దుకుంటాయి, అది సర్వసాధారణమే. మళ్ళీ అన్నీ కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. మరి మనుషులుగా మనం ఎందుకు వేరైపోతున్నాం? మనకెందుకు సమాధానం ఉండలేదు? సంవత్సరాల తరబడి ఒకరికొకరు సమాధానం లేకుండా అసమాధానంతో ఎందుకుంటున్నాం? ఎబ్రిల్కి రాసిన పత్రిక 12:14 చూడండి. 12:14 ఎబ్రి 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభుని చూడడు. అంటే ఇక్కడ మనం చూస్తే ఏముంది బైబిల్లో? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ఏం చేయాలంట? ప్రయత్నించాలంట. అంటే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. అందరితో సమాధానం కలిగి ఉంటున్నాం మనం. ఇప్పుడు చనిపోతావు, రేపు సడన్గా చనిపోయేవానికి ఎక్కడికి పోతావు? అసమాధానము తేలితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావా? అసమాధానంతోనే బలలో పాలు పొందుతున్నాం, అసమాధానంతోనే ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందుతున్నాం. ఎందుకు వచ్చిన సమస్యలు మనకు అవి? కాబట్టి అందరితో బైబిల్ ఏం చెప్తుంది మనకు? అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటానికి ఏం చేయాలి? ప్రయత్నం చేస్తున్నామా మనం? పలకరిద్దాం, ఆ సహోదరుని పలకరిద్దాం, ఆ సహోదరుడితో మాట్లాడదాం. అట్లా ప్రయత్నం చేస్తున్నామా? అట్లా ప్రయత్నం చేయట్లేదంట మనం. కాబట్టి అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలంట. రోమపత్రికలో చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎట్లుండాలంట? సమాధానముగా ఉండాలంట కదా. చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎట్లుండాలి? సమాధానంగా ఉండాలి. సాధ్యమైనంత మటుకు. ఎదురు పడుతున్నారు అనుకోండి, ఆయన ఎవరోలే మాకెందుకు అంటే మనకు ఎక్కడో లేరు శత్రువులు, మన ఇంట్లోనే మన సంఘంలోనే ఉన్నారు. మరి బల్లో పాలు పొందుతున్న మనం అట్లా ఉండవచ్చునా? మనం ఎట్లా గొప్పవారు అవుతాం కదా. మొద్దుగా ఏం చేస్తూ వచ్చినాడంట? 10వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 3వ వచనంలో ఏముంది? సమాధానముగా. కాబట్టి సమాధానంతో మాట్లాడతాడంట. మనం అట్లా మాట్లాడగలుగుతున్నామా? సమాధానంతో మాట్లాడుతున్నామా? అతనిలో ఉన్నటువంటి మరొక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి 3వ వచనంలోనే ఏముంది అక్కడ?
తన వారందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించుచు. కాబట్టి జనుల క్షేమాన్ని విచారించాలి. మొర్దెకైలో ఉన్నటువంటి ఆ యొక్క 6వ లక్షణం ఏంటంటే జనుల క్షేమాన్ని విచారిస్తాడంట. అంటే వాళ్ళు పలకరించి ఎట్లున్నావు, ఆరోగ్యం ఎట్లుందక్క, ఆరోగ్యం బాగుందా అన్న, ఆరోగ్యం ఎట్లుంది, మీ ఆరోగ్యం ఎట్లుంది అక్క, మన ఏదో అయిందంట కదా, ఎట్లుంది పరిస్థితి, ఇప్పుడు బాగుందా అంటే వాళ్ళకి సమాచారాన్ని, వాళ్ళ క్షేమస్థితిని మనం ఆలోచిస్తున్నామా? సంఘంలో ఇంతమంది ఉంటారు, ఎవరైనా అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఉంటారు, జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు, రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ క్షేమం గురించి విచారిస్తున్నామా మనం? వాళ్ళ క్షేమం గురించి పలకరించడమే కదంట, వారి క్షేమాన్ని గురించి విచారిస్తున్నాడంట. మొర్దెకై ఏం చేస్తున్నాడంట? ఆ క్షేమాన్ని గురించి విచారిస్తున్నాడంట. అక్క ఆరోగ్యం బాగుందా, అన్న ఆరోగ్యం బాగుందా, ఈ మధ్యన ఏదో కొంచెం మీకు నష్టం వచ్చిందని తెలిసింది, ఏం కాదు లెక్క, ధైర్యంగా ఉండండి అంటే మనము ఏం చేయాలంటే వాళ్ళ క్షేమ సమాచారాన్ని మనం విచారించాలి. వాళ్ళు ఎలాగున్నారు, వారి స్థితి ఎలాగుంది అంటే ఇతరుల క్షేమాన్ని కోరుకునేటువంటి వ్యక్తిగా మొర్దెకైని మనం చూస్తున్నాం. మరి మనం ఎలాగున్నాము? అంతేకాదు అతనిలో ఉన్న 7వ విషయాన్ని కూడా చూద్దాం. చూడండి, అతనిలో ఉన్న 7వ విషయం చూడండి, 10వ అధ్యాయం 3వ వచనం. తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును యూదుల్లో గొప్పవాడినై తన దేశస్తుల్లో చాలా మందికి ఇష్టడిగా ఉన్నాడంట. అంటే ఇష్టడిగా, మనకు చివరిగా చెప్పేది ఏంటంటే ఇష్టడిగా ఉంటున్నామా? ఇష్టంగా, ఒక ఈ సిస్టర్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఆత్మీయంగా, ఒక చెల్లిగా, ఒక అన్నగా, లేకపోతే ఒక అక్కగా, ఈ అన్న అంటే నాకు చాలా ఇష్టం అంటే ఆత్మీయ విషయాల్లో మనము మరి అలాంటి ఇష్టలుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? అలాంటి ఇష్టంగా ఉండటానికి, ఇష్టంగా మనల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా? మనల్ని చాలామంది ఇష్టపడని స్థితిలో ఉంటున్నామేమో. బల్ల పాలు పండు ఆమె చచ్చిపోయిందా, మంచి పని అయిందిలేండి, దరిద్రం వదిలిపోయింది, బతికుండన్నాళ్ళు ఎవరితో సమాధానంగా ఉండేది కాదు. ఆయన చచ్చిపోయాడా, చచ్చిపోనిలేండి, ఆయన ఎవరితో కూడా మంచిగా ఉండేవాడు కాదులేండి అంటే అలాంటి చెడ్డ జీవితాన్ని కూడా మనం కలిగి ఉండేటువంటి వారంగా ఒకవేళ ఉంటున్నామేమో. మొర్దెకైలో నుంచి దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే నా యొక్క చావుకుడైన మొర్దెకైని చూడండి, అతడు ఎలాంటి వాడిగా ఉన్నాడు అంటే అతడు సమాధానంగా మాట్లాడుతున్నాడంట, జనుల క్షేమాన్ని విచారిస్తున్నాడంట, తర్వాత ఇష్టడిగా ఉంటున్నాడంట. ఎవరైనా ఇష్టలుగా ఎప్పుడు మారుతారు చెప్పండి? అందరితో సమాధానంగా ఉండి తర్వాత అందరు క్షేమాన్ని తెలుసుకున్నప్పుడే మనం మంచివారుగా మారగలం. ఒక వ్యక్తి మంచివాడిగా, ఇష్టడిగా మారేది ఎప్పుడంటే అందరితో సమాధానంగా ఉన్నప్పుడే అందరితో కూడా ఒక మంచి పేరు సంపాదించుకోగలము. దేవుని దృష్టిలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకోరు, మనుషుల్లోనూ తర్వాత దేవుల్లో కూడా. బైబిల్లో యెహోరాము ఉన్నాడు. యెహోరాము అంట ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోయాడంట. ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోయి ఎక్కడో రాజుల సమాధిలో పాతి పెట్టాల్సిన ఆయన్ని రాజుల సమాధిలో పాతి పెట్టకుండా ఎక్కడో వేరే చోట ఎక్కడో పాతి పెడుతూ వచ్చినారంట. తను చనిపోయినప్పుడు ఎవరికి ఇష్టం లేదంట, తన ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, తన వాళ్ళకి ఇష్టం లేదు, బంధువులకి ఇష్టం లేదు, రాజ్యంలో ఉన్న వారికి కూడా ఎవరికి ఇష్టం లేదు కదా. మనకు ఈ రోజైనా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే అందరితో ఇష్టంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. దాని వెనకాల అన్నీ వచ్చేస్తాయి, అన్ని దీవుళ్ళు వచ్చేస్తాయి, అన్ని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. మరి మొర్దెకై కూడా అట్లాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంట. అందుకని మొర్దెకై ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడంట. చూడండి 9వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అయినవాడు అంతకంత గొప్పవాడగుడి చేత అతని కీర్తి సంస్థానంలో ఎన్నిటి యందు వ్యాపించును. అంటే అందరికంటే గొప్పవాడు ఎప్పుడవుతారు? అంటే దేవుడు కూడా కోరుకునేది ఏంటంటే ప్రియ సహోదరుడా, సహోదరి, నీవునే మనం కూడా అలాంటి గొప్పవారిగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి గొప్పవాడు అంతకంతకు గొప్పవాడు అవుతూ వచ్చినాడంట. అతని కీర్తి 120 సంస్థానాల మీద కూడా తను ఎవరో తెలిసిందంట. తన గుర్తింపు ఏంటో అనేది అనేక మంది ప్రజల్లో తెలుస్తూ వచ్చింది. అంటే 127 సంస్థానాలు అన్నిటి అతని కీర్తి
సంస్థానములన్నిటి యందు వ్యాపించింది. అంటే 120 దేశాల మీద తన కీర్తి, తన గుర్తింపు. మొర్దెకై అంటే ఎవరు? మొర్దెకై యొక్క జీవితం ఏంటి? అతను ఎలాంటి వాడు? అతను ఎలాంటి జీవితాన్ని జీవించాడు అనేది ఆ సమాజం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంస్థానములన్నిటి మీద వ్యాపించిందంట. మనం కూడా అలాంటి వారంగా, మనం కూడా అలాంటి వ్యక్తులంగా మనం జీవించే వారంగా ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. మొర్దెకై అలాంటి గొప్ప జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు దేవుని బిడ్డలు. అందుకని ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడు? గొప్పవాడు అయినాడంట. తర్వాత మరి తనను మరి రాజు ఎంతో ఇష్టపడి రాజు అతనికి ఏం చేస్తూ వచ్చినాడంట? హామాను దగ్గర ఉన్న అధికారాన్ని తీసివేసి ఎవరికి ఇచ్చినాడంట? మొర్దెకైకి ఇచ్చినాడంట. చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. రాజు హామాను చేతుల నుండి తీసుకునిన తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దెకైను హామాను ఇంటి మీద అధికారినిగా ఉంచెను. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే ఏం చేస్తూ వచ్చినాడు? ఇప్పుడు అధికారం ఏమైంది? ఇప్పుడు ఈయన కూడా ఏమైపోయినాడు? ఇప్పుడు ఈయన ప్రధాన అయిపోయాడంట. ఇప్పుడు ఆ యొక్క 127 సంస్థానాల మీద ఇప్పుడు మొర్దెకై ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే మొర్దెకై హామాను దగ్గర ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చారంట? మొర్దెకైకి ఇచ్చారంట. అంతకితం హామాను ఏం చేసేవాడు? ఆ 127 సంస్థానాల మీద రాజుగారి దగ్గర ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు గేట్ దగ్గర వాచ్మెన్ ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయినాడు. 127 సంస్థానాల మీద రాజు కంటే గొప్పవాడు అయిపోయినాడంట. మరి అలాంటి వారిగా దేవుడు ఆ వ్యక్తిని అంత ఘనంగా చేసి ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా అలాంటి ఉన్నత అనుభవంలోనికి వెళ్ళాలని, ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలని, ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. నిలబడి నాతో కూర్చున్న మీ అందరితో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు మొర్దెకై ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంటే, మరి నిజమైన క్రైస్తవుడిగా లేదా నిజమైన యూదుడిగా ఎవ్వరికి వంగనవాడై ధైర్యంగా జీవిస్తూ వచ్చినాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిస్తూ వచ్చినాడు. మనకుందా ప్రార్థన జీవితం? ఈ వారం వస్తే మరలా వచ్చే వారం రాము మనం. అలాంటి మనకు ప్రార్థన జీవితమే లేదు. అందుకని మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. మనకున్న సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. మనకున్న కష్టాలుగానే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడుకోలేకపోతున్నాం. తర్వాత విశ్వాసం కలిగి జీవిస్తూ వచ్చినాడు. నువ్వు సహాయం చేస్తే చేయి, లేకపోతే యూదులకు విడుదల సహాయము మరొక దిక్కు నుంచి వస్తుంది అన్నాడు. కాబట్టి వేరుగా జీవిస్తూ వచ్చినాడు. ప్రజలందరికీ వేరే జీవిస్తూ వచ్చినాడు. మనం కూడా మరి ఈ రోజు నుంచి వేరైన బిడ్డలంగా ఉండాలి. తర్వాత సమాధానంతో మాట్లాడుతూ వచ్చినాడంట. తన వారందరితో సమాధానంగా ఉంటూ వచ్చినాడంట. జనులు క్షేమాన్ని విచారిస్తూ వచ్చినాడంట. తర్వాత అనేక మందికి శిష్యుడిగా ఉంటూ వచ్చినాడంట. మనం ఎలాగున్నామో ప్రభు శరీరంలో రక్తంలో మనం కూడా ఒక మంచి పేరుని సంపాదించుకున్నాం. మంచి సంపాదించుకోవడానికి మరి చాలా టైం పడుతుంది అనమాట. చెడు సంపాదించుకోవడానికి, చెడు కావాలంటే 1 నిమిషం చాలదు. మన సాక్ష్యం అంతా పోవడానికి కొంచెం చాలు అనమాట కదా. కాబట్టి మనం మంచి సంపాదించుకునే బిడ్డలుగా ఉండాలి. అంటే కొంచెం చెడు ఏం చేస్తుంది చెప్పండి? కొంచెం చాలు అన్నమాట. బుద్ధిహీనత ఏంటి చెప్పండి? బైబిల్లో మనకు ఎంత మంచితనం ఉన్నా మరి చెడుతనం ఏం చేస్తుంది? మనలను కొంచెంలోనే పాడు చేస్తుంది. ప్రసంగి గ్రంథం ఒక మాట చదివి ప్రభు శరీర రక్తంలో మనం పాలు పొందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. బుక్కవాని తైలంలో సచ్చిన ఈగల పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. సార్లు మనం ఇక్కడ చూస్తే మరి బుక్కవాని తైలంలో సచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంట? త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను కూడా ఏం చేస్తుందంట? తేలగొడుతుందంట. చూడండి, కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది జీవితాన్ని. కొంచెం బుద్ధిహీనత, కొంచెం పొరపాటు, కొంచెం మనలో ఉన్నటువంటి కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుందంటే సర్వం జీవితమే అది ఎందుకు పనికిరకుండా అయిపోతుంది కదా. ఆ యొక్క బుక్కవాని తైలం అంటే చాలా విలువైనది అనమాట. ఆ తైలంలో ఒక్క ఈగ పడినా సరే మొత్తం పాడైపోద్ది. అందులో ఈగలు పడినాయి అంట, ఆ వాసనకి మొత్తం పాడైపోయింది అది. అట్లాగే మనలో కూడా కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుంది చెప్పండి? కొంచెం బుద్ధిహీనత
త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను కూడా ఏం చేస్తుందంట? తేలగొట్టేస్తుందంట. నీకున్న జ్ఞానాన్ని, నీకున్న ఘనతను కూడా ఈ బుద్ధిహీనత అనేది తేలగొట్టేస్తుంది అనమాట. అందుకని చాలా మనము మాటలో, ప్రవర్తనలో ఎంతో మనం చాలా జాగ్రత్తగా ఈ భూమి మీద మనం జీవించి ఒక మంచి పేరు సంపాదించుకునే వారంగా మొద్దుకైలాగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు తన జీవితాన్ని మన ముందు పెడుతూ వచ్చినాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.